నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆశ్వయుజ మాసము శరత్ ఋతువులో వచ్చే నవరాత్రినే శరన్నవరాత్రి అని అంటారు. నవ అంటే 9, రాత్రులు చేసే పూజనే నవరాత్రి అని అంటారు. నవరాత్రి అంటే 9 రోజులు కూడా దుర్గా అమ్మవారికి 9 రూపాలుగా మనకి దర్శనము ఇస్తారు. ఈ 9 రోజులు కూడా అందరూ చక్కగా పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. శరన్నవరాత్రులలో 9వ రోజు నవమి తిథి, అవతారము మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క అవతారము. నైవేద్యము పూర్ణం బూరెలు. మహిషాసురమర్దిని అమ్మవారు అవతారము యొక్క ప్రాముఖ్యత: దుష్ట సంహారము, శక్తి స్వరూపము, విజయానికి ప్రతీక. ఈ బుక్ నుండే మంత్రాలు అవి నేను చూసి చెప్తున్నానండి. ఇది పూజా స్టోర్లో, మళ్ళీ బుక్ షాప్లో కూడా ఇది మీకు ఈజీగా దొరుకుతుంది. మొదటి రోజు పూజా విధానము వివరంగా మీకు నేను వీడియో చేసి ఉన్నానండి, అదొకసారి రెఫర్ చేయండి. ఇప్పుడు ఈరోజు నేను మీకు క్లుప్తంగా ఎలా చేయాలి పూజ అనేది మీకు చెప్తున్నాను. ముందు మనము వినాయకుడి పూజ మొదటి రోజు మనం చేసుకుంటాము. 2వ రోజు నుంచి 9వ రోజు వరకు మనము వినాయకుడి పూజ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు మంత్రం చెప్పి యథాస్థానంలో పెట్టాం కాబట్టి మనకి అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి రూపాన్ని మనము ఆ రోజు అష్టోత్తరం మాత్రమే చేసుకోవాలి. మిగిలింది ఇవన్నీ ఇలాగే చేయాలి. ఫస్ట్ మనం ఆచమనం చేయాలి, అంటే శరీర శుద్ధి. ఆ తర్వాత మనము అమ్మవారి యొక్క ప్రార్థన చెయ్యాలి. అమ్మవారి యొక్క శ్లోకం ఉంది, చెప్పాలి. తర్వాత ధ్యాన శ్లోకం అయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆవాహనం చేసిన తర్వాత ఆసనం చేయాలండి. తర్వాత పాద్యం, కొంచెం నీళ్లు తీసుకొని కాళ్ళు కడగాలి. ఆర్ఘ్యం అంటే చేతులు కడగడం. ఆచమనం అంటే మనము ఆచమనం చేసినట్టు దేవుడికి కూడా ఆచమనం అని చెప్పి మనం కొంచెం నీళ్లు చల్లాలి. తర్వాత మనము అన్నీ కూడా పాలు, పెరుగు, తేనె, నీరు అన్నీ కలిపి మనము పంచామృతం లాగా చేసి అది అమ్మవారికి మనము కొంచెము పెట్టాలి. ఆ తర్వాత ఫలం, దాంతో కూడా మనము ఫలం అంటే ఏ పండు ఉంటే ఆ పండు అంతా కలిపి అంటే కట్ చేసి పెట్టి దేవుడికి వెయ్యాలన్నమాట. అంటే కొంతమంది విగ్రహం పెట్టుకొని ఇవన్నీ కూడా అభిషేకాలు చేస్తారు. మనం అలా చేయకపోయినా పర్వాలేదు, పండ్లు మనము పెట్టచ్చు. తర్వాత వస్త్రం అంటే మా దగ్గర ఉన్న వస్త్రము దేవుడికి పెట్టచ్చు. వస్త్రం లేకపోతే మనము అక్షింతలు పెట్టి కూడా వస్త్రం సమర్పయామి అని చెప్పచ్చు. లేదా పత్తి ఉంటే అంటే దూది, అది కూడా మనము పెట్టవచ్చు. తర్వాత యజ్ఞోపవితం అని అంటే మనము యజ్ఞోపవితం ఫస్ట్ ముందు రోజు మనం వేసాం కాబట్టి 2వ రోజు నుంచి యజ్ఞోపవితం అని చెప్పి ఆ యొక్క శ్లోకాన్ని చెప్పేసి మనము అమ్మవారికి ఇలా పెట్టినట్టు భావన చెయ్యాలి. ఒక అక్షింతలు తీసుకుని కొంచెము మనం పాదాల మీద వెయ్యాలి. గంధము కొంచెము పువ్వు తీసుకొని గంధంని అలా చిలకరించాలి అమ్మవారి పాదం దగ్గర. ఆ తర్వాత ఆభరణం, మన దగ్గర ఉంటే ఆభరణం పెట్టచ్చు, లేదా అంటే అక్షింతలు తీసుకొని ఆభరణంగా పెట్టవచ్చు. తర్వాత కొంతమంది దండ వేస్తారు, అంటే ఫోటో కానీ లేకపోతే విగ్రహానికి పెద్ద దండ కొని వేస్తారు, మాలలుగా వేస్తారు అనమాట. అది లేకపోతే మనము పువ్వులు తీసుకొని కూడా అలా వెయ్యచ్చు. ఆ తర్వాత సౌభాగ్యం కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఈ శ్లోకం చెప్పుకుంటూ మనము అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి. ఆ తర్వాత ఆదంగ పూజ చేయాలి. ఆదంగ పూజ చేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు మనము అష్టోత్తరము చదవాలి. అష్టోత్తరం చదివిన తర్వాత ధూపం వేయాలి. ధూపం అని అంటే మనము సాంబ్రాణి పొగ వేసి చెయ్యొచ్చు, లేదా అంటే మన దగ్గర ధూప్ స్టిక్ ఉంటే అది, లేకపోతే సాంబ్రాణి కడ్డీ అయినా పర్వాలేదు, మనము ధూపం వేయచ్చు. ధూపం వేసిన తర్వాత దీపం దర్శయామి అని దీపం శ్లోకం చెప్పుకుంటూ మనము దేవుడికి దర్శయామి అని చెప్పి పెట్టాలి. ఆ తర్వాత నైవేద్యం, ఏ రోజుకి ఆ రోజు మనం నైవేద్యం చేస్తాం కాబట్టి అది అమ్మవారికి మనము నైవేద్యం పెట్టాలి. అదైన తర్వాత తాంబూలం, పండ్లు, ఆకులు, వక్కలు, ఒక పసుపు, కుంకుమ అన్ని పెట్టి మనము తాంబూలము ఇవ్వాలి. ఆ తర్వాత కర్పూరము తీసుకుని కర్పూర నీరాజనము మనము చూపించాలి. నీరాజనం అయిన తర్వాత కొంచెం అక్షింతలు
పుష్పం పెట్టుకొని మనము మంత్ర పుష్పము అని చెప్పి అమ్మవారికి మనము ఈ యొక్క శ్లోకాలు చెప్పుకుంటూ మనము వెయ్యాలి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం, మగవాళ్ళైతే ఫుల్గా మనము సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవాళ్ళైతే సగం వరకు వంగి చేయడం అన్నమాట. ఆ తర్వాత ప్రదక్షిణం కుడివైపు నుంచి ఎడమ వరకు 3 సార్లు ఈ యొక్క శ్లోకాలు చెప్పుకుంటూ మనము ప్రదక్షిణం చేయాలి. ఆ తర్వాత ప్రార్థన, ఇక్కడ శ్లోకాలు ఉంది, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సర్వోపచారాలు మనము చేయాలి. ఆ తర్వాత క్షమ ప్రార్థన అన్ని కొంచెం మనము అక్షింతలు తీసుకొని చేతిలో పెట్టుకొని ఈ యొక్క శ్లోకం చెప్పేసి నీళ్లలో ఇలా వదలాలి. ఇది పూజా విధానము. పూజ పెద్దగా చేయలేను అన్నవాళ్ళు మంత్రము కూడా జపించినా కూడా మనకి అదే ఫలితము ఉంటుంది. అలాంటి ఒక మంత్రము జపం చేయడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో, ఓం మహిషాసుర మర్దినియై నమః అని చెప్పి మనము 11 సార్లు కానీ 108 సార్లు కానీ జపం చేయొచ్చు. ధూప దీప నైవేద్యం పెట్టి నమస్కరించుకోండి. ఈ మంత్రము జపం చేసినందువల్ల ప్రయోజనము, భయం తొలగుతుంది, శత్రు భయం కూడా తొలగుతుంది, ధైర్యము, విజయము, శక్తి చేకూరుతుంది. మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క కథ చదువుతున్నాను. ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా బ్రహ్మ నుండి ఏ పురుషుడి చేతిలోనూ మరణము ఉండకూడదు అని వరం పొందాడు. ఆ వరాన్ని అడ్డు పెట్టుకుని అతడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను ఓడించి వారిని భయపెట్టాడు. దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరగా త్రిమూర్తులు ఇతర దేవతల శక్తులన్నీ ఒక చోట కేంద్రీకృతం చేసి ఒక దివ్యమైన తేజస్సును సృష్టించారు. ఆ తేజస్సు నుండే అత్యంత శక్తివంతమైన శ్రీమూర్తి దుర్గాదేవిగా ఆవిర్భవించింది. ఆమెకు దేవతలందరూ తమ ఆయుధాలను ఇచ్చారు. శివుడు త్రిశూలము, విష్ణువు సుదర్శన చక్రము, ఇంద్రుడు వజ్రాయుధంతో సహా ఇతర దేవతలు తమ ఆయుధాలను అందించారు. మహిషాసుర మర్దిని తన సింహ వాహనంపై కూర్చొని మహిషాసురుడితో భీకరమైన యుద్ధము చేసింది. ఆ రాక్షసుడు తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ యుద్ధం చేశాడు. ఒకసారి మహిషంగా, మరొకసారి ఏనుగుగా, మరోసారి పులిగా తన రూపాన్ని మార్చుకున్నాడు. చివరికి దుర్గాదేవి 9 రోజుల పాటు పోరాడి 10వ రోజున మహిషాసురుడిని తన త్రిశూలంతో సంహరించింది. ఈ విజయమే దసరా పండుగకు ముఖ్య కారణము. ఈ కథ చెడు శక్తులను నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి దేవి అవతరించిందని తెలియజేస్తుంది. ఇది మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క కథ అండి. 9 రోజులు కూడా అందరూ కూడా పూజ చేసి అమ్మవారి కరుణా కటాక్షము పొంది అందరూ కూడా కోరినట్టుగా అన్నీ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.